వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆ 3 గంటలు ఏం జరిగింది? ఆ రాక్షసుడు ఆ 3 గంటల పాటు కారులోంచి దిగలేదు. అసలు బయటికి తలకాయ కూడా పెట్టలేదు. ఆ 3 గంటలు కారులోనే ఉన్నాడు. ఆ 3 గంటలు ఏం జరిగింది? ఆ 3 గంటల్లో అతను ఎవరెవరితో మాట్లాడాడు? ఎవరి ఆదేశాల కోసమైనా ఎదురు చూస్తున్నాడా, లేక భయపడి అక్కడే నక్కి ఉన్నాడా? ఆ కారులోంచి అతను ఎందుకు దిగలేదు? ఖచ్చితమైన ఆదేశాలు వచ్చే వరకు యాక్షన్ తీసుకోవద్దనుకుంటూ అక్కడే ఉండిపోయాడా? అసలేమిటా రహస్యం? ఆ 3 గంటల్లో అతను ఎవరెవరితో మాట్లాడాడు? అతనికి ఎవరు ఫోన్ కాల్స్ చేశారు? మాట్లాడినవి సాధారణ ఫోన్ కాల్స్ అయినా లేక వేరేనా? అస్సలేం జరిగింది? ఆ రహస్యం ఏంటి? ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. పోలీసుల దర్యాప్తులో కీలకమైన అంశంగా మారింది. అవును, ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో ఆ నిందితుడు 3 గంటల పాటు కారులోనే ఉన్నాడట. ఆ కారు పార్కింగ్లో పెట్టి కరెక్ట్గా 3 గంటల పాటు కారులోనే కూర్చుండిపోయాడట. అసలు అలా ఎందుకు జరిగింది? ఆ రహస్యం ఏంటి? ఇప్పుడు ఇది విచారణలో కీలకమైన అంశంగా మారిపోయింది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో కీలక నిందితుడిగా పుల్వామాకు చెందిన ఉమర్ నబీల్ని గుర్తించారు. అతను కూడా ఒక డాక్టర్. అతను పుల్వామాలో ఒక రోగి మరణానికి కారణమై అక్కడ సస్పెండ్ అయి వచ్చాడట. ఇతను ఆ కారు తీసుకొచ్చాడు. హుందాయ్ కారులో అతనే ఉన్నాడు. హర్యానా నుంచి ఉదయం 7 గంటలకే బయలుదేరిన ఆ కారు అక్కడ ఇక్కడ చక్కర్లు కొట్టింది. అనేక సీసీ ఫుటేజ్లు లభ్యమయ్యాయి. ఆ కారు వస్తున్నప్పుడు మాత్రం 3 కనిపించారు. కానీ ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పార్కింగ్ స్థలంలో కారు పార్క్ చేసినప్పుడు అతను ఒక్కడే ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. 3 గంటల పాటు, ఈ టైం కాస్త అటు ఇటు కావచ్చు, కానీ 3 గంటలు అక్కడే ఉన్నాడు, బయటికి రాలేదు. మరి ఆ 3 గంటలు ఏం చేశాడు? పోలీసులు దీనిపై ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ 3 గంటల్లో అతను ఎవరితో మాట్లాడాడు? ఆ కారు పేలుడులో అతను కూడా మరణించాడు. అతన్ని ఆత్మాహుతి దళ సభ్యుడిగా భావిస్తున్నారు, లేక ప్రమాదవశాత్తు అతను కూడా మరణించాడా అనేది ఇప్పుడు పరిశోధిస్తున్నారు. కానీ ఉమర్ నబీల్, ఒక డాక్టర్ ఉమర్ నబీల్ 3 గంటలు అక్కడే ఉన్నాడు. ఆ 3 గంటల్లో అతను అక్కడే ఎందుకు ఉండిపోయాడు? కనీసం ఒక్కసారి కూడా కారు దిగలేదు. కరెక్ట్ బాంబు పేలుడుకు 2-3 నిమిషాల ముందు ఆ కారు అక్కడి నుంచి ఎర్రకోట వైపు కదిలింది, పేలిపోయింది. ఇలా ఎందుకు జరిగింది? అతను బాంబు పేల్చాలనుకుంటే అక్కడే ఎందుకున్నాడు 3 గంటల పాటు? దీన్ని పోలీసులు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఇప్పుడు ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. ఎన్ఐఏ పోలీసులు అది ఉగ్రవాద చర్యలని కన్ఫర్మ్ చేశారు కూడా. ఖచ్చితంగా అది ఉగ్రవాద చర్యే. కానీ ఉమర్ నబీల్ 3 గంటల పాటు అక్కడ ఎందుకున్నాడు, ఆ తర్వాత ఎందుకు పేల్చేసుకున్నాడు అన్నది ఇప్పుడు అంతు చిక్కని రహస్యంగా మారింది. పోలీసులు విశ్లేషిస్తున్న దాని ప్రకారం ఉగ్రవాదులు ఎవరైనా సరే ఒక టార్గెట్ తీసుకుంటే ఆ టార్గెట్ పెద్ద ఎత్తున సక్సెస్ కావాలి, భారీ ఎత్తున మరణాలు సంభవించాలి. అప్పుడే వాళ్ళు అంతర్జాతీయ మీడియా దృష్టిలో పడతారు. బహుశా ఇదే కారణంగా అక్కడ 3 గంటల పాటు వేచి ఉండి సాయంత్రం పూట జనసమ్మర్దం పెరిగే టైంలో, జనాలు చాలామంది బయటికి వచ్చే టైంలో అతను ఆ కారును ముందుకు పోయించి పేల్చేసుకున్నాడని ఒక కథనం. మరో కథనం ఏంటంటే అది బాంబు పూర్తి స్థాయిలో తయారు కాలేదు, అప్పుడప్పుడే తయారైన బాంబు. తమ సహచరులంతా ఒక్కొక్కరిగా దొరికిపోతున్న టైంలో తాను దొరికిపోక తప్పదనుకున్నాడేమో. అలా ముందుకెళ్తూ ఉంటే ఆ బాంబు ప్రమాదవశాత్తు పేలిందని కూడా విశ్లేషిస్తున్నారు. అయితే పేలుడు పదార్థం ఒకే రకంగా పేలాలని ఏం లేదు. బాంబు పేలితే గోతి పడుతుంది, పెద్ద ఎత్తున అక్కడ పెద్ద అగాధం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ఏమీ జరగలేదు. ఆ బాంబులో ఇనుప శకలాలు కూడా దొరకలేదు. అయితే ఆత్మాహుతి దళ సభ్యులు ఒకే రకంగా కాదు, వివిధ రకాలుగా విస్ఫోటనాలకు కారణమవుతారంటూ కూడా విశ్లేషిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యం, ఆ 3 గంటల్లో అతనికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఆ 3 గంటల్లో అక్కడే ఉండాలని, కరెక్ట్ ఈ టైంకి బయటికి వెళ్ళాలని ఎవరు డిసైడ్ చేశారు? ఇప్పుడు ఎన్ఐఏ పోలీసులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హైకమాండ్ ఎవరు, ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి?
పొరపాటున బాంబు పేలిందా, అతను కావాలని ఆ టైంలోనే బాంబు పేల్చాడా, ఎవరెవరితో మాట్లాడాడు? మృతుడు నబీల్, అతనికి ఆచూకీ పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. అతను మరణించిన అతను ఎవరు, ఎక్కడ ఉంటాడో, తల్లిదండ్రులు ఎవరు, అంతా క్లారిటీ వచ్చింది. DNA రిపోర్ట్స్ కూడా సరిపోయినట్టు తెలుస్తుంది. ఒక డాక్టర్ అయి ఉండి 3 గంటల పాటు అక్కడే ఉండి ఢిల్లీలో భారీ స్థాయి బ్లాస్టింగ్కు కారణమైన ఈ డాక్టర్ ఎవరి ఆదేశాల కోసం పనిచేశాడు, ఎవరు అతన్ని ఆదేశించారు? నిజంగానే తమ సహచరులంతా దొరికిపోతున్నారని భయపడి తన్ను తాను పేల్చుకున్నాడా, లేక ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని కరెక్ట్ ఆ టైంలోనే బాంబు పేలుడు జరగాలని టార్గెట్తో అలా ముందుకు వెళ్ళాడా? ఆ 3 గంటల్లో అతనికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు?